పేద ప్రజల ఉన్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మండలం 6వ పిరమిడి పూదూరు పంచాయతీలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభ్యుదయం కోసం కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో సూపర్ 6 పథకాలను లబ్ధిదారులకు అందించామని ప్రజలకు వివరించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుల పూర్తి సీఎం ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పంచాయతీ కూడా అభిమానించి ఆదరించి మరి ఈరోజు మండల ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నుకోవడం కూడా జరిగింది. తొందరలో అనౌన్స్ చేస్తారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా మన గ్రామ నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఈ మండలంలోనే 60 పీరియడ్లో వేరే పార్టీ లేదు, వాళ్ళు అందరూ ఒక్కటిగా తెలుగుదేశం పార్టీకి అండదండలు చూపిస్తున్నారు. సుపరిపాలనలో అనే కార్యక్రమాన్ని మనం 4 రోజుల పాటు నియోజకవర్గం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట మండలం 60 ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారంలోకి రాకముందే ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి కూడా మనం ప్రచారం మొదలు పెట్టాము, ఆ రోజు నుంచి కూడా గత ప్రభుత్వాలు ఇచ్చే 3000 పెన్షన్ ని 1000 రూపాయలు పెంచి 4000 చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసి మనం జూన్ లో అధికారంలోకి వస్తే మొదటి నెలలో జూలై నుంచి కూడా మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటది. అలాగే రైతన్నలకి అండగా నిలబడుతూ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం రైతులకి పనిముట్లు కూడా అందజేస్తున్నారు. అలాగే ఎలాంటి వర్షాలు ఎక్కువయ్యి పంటలు పాడే సుఖీభావ కింద రైతన్నలు కూడా 20,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇంకా కొంతమందికి పడని వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి రైతన్నలందరికీ కూడా మనం రోడ్లు వేస్తున్నాం. ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. అలాగే ప్రతి ఇంటికి ఇళ్ల స్థలం, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఏర్పాటు చేస్తారు. అర్బన్ లో అయితే 3 సెంట్లు, అలాగే రూరల్ లో అయితే మనకు 2 సెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.